శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ అభిమానులకు ప్రేక్షకులకు నా అభిమానులకు శుభోదయం. మనము గత 27 నక్షత్రాలు విషయాన్ని మనం గట్టిగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ చంద్రుడితో ఒక్కొక్క గ్రహం కలిసి ఏ గ్రహ దృష్టి లేకుండా ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము చంద్రగురువుల కలయిక వల్ల కలిగే యోగాన్ని, అది ఎంతమందికి అది ఫలితమిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. దీన్ని గురువు చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే జాతకునిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, విశేషంగా ఏ లగ్నాల వారికి ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి, మిగతా వారికి ఏ రకమైన సామాన్యం కానీ చెడు ఫలితాలు కానీ కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే ఏమని పిలుస్తామంటే దీన్ని గజకేసరి యోగము అంటాం. ఈ గజకేసరి అంటే 2 కలిసి ఉంటే గజకేసరి యోగము. కానీ అది ఎంత ఫలితం ఇస్తుంది, ఎన్ని డిగ్రీల్లో ఉంటే మనకు ఫలితాలు వస్తాయి, ఏ లగ్నాల్లో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది, ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పుకుందాం. ఇది ఇంచుమించుగా ఒక 40% వరకు జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ 10% వాళ్ళకి మాత్రమే మంచి ఫలితాలు వచ్చాయని నా 40 ఏళ్ల జ్యోతిష్య ప్రయాణంలో తెలుసుకున్నట్టయింది. మరి ఎందుకయ్యా మరి మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలిస్తే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మీనం ఈ లగ్నాల వాళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు వచ్చాయి. ఎందుకంటే మేషానికి మిత్రుడు కర్కాటకము తనకు సంబంధించిన రాశి, సింహం తనకు సంబంధించిన రాశి, వృశ్చికం తనకు సంబంధించిన రాశి, మీనం తనకు సంబంధించిన రాశి. అందుకని మంచి ఫలితాలు వచ్చాయి. గురువు చంద్రుడు మంచి భావంలో ఉంటే, అంటే మంచి స్థానము అంటే ఏ స్థానాలు అంటే లగ్నంలో ఉండాలి, ద్వితీయం అంటే ధనస్థానంలో ఉండాలి, 4వ స్థానం మాతృస్థానంలో ఉండాలి, పంచమం పుత్ర విద్య స్థానాల్లో ఉండాలి, సప్తమం కళత్ర వ్యాపార స్థానాల్లో ఉండాలి, భాగ్యం 9వ స్థానంలో ఉండాలి, దశమం రాజ్యస్థానంలో ఉండాలి, ఏకాదశం లాభస్థానంలో ఉండాలి. ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వీరిద్దరూ పైన మనం చెప్పుకున్న ఏ భావంలోనైనా మధ్యలో, అంటే మనకు ప్రతి రాశిలో 30 భాగాలు ఉంటాయి కనుక మొదటి 6 భాగంలో చంద్రుడు కానీ గురువు కానీ ఉండి ఆఖరి 29 భాగంలో గురువు కానీ చంద్రుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఆ ఫలితాలు రావు. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే 12 భాగాల నుంచి 18 భాగాల మధ్యలో కనుక ఈ 2 గ్రహాలు ఉన్నట్టయితే మంచి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. ఆ 2 గ్రహాల్లో కూడా అప్పుడు కూడా మళ్ళీ ఏ ఒక్క గ్రహమైనప్పటికీ బలహీనపడినట్టయితే ఆ యొక్క గజకేసరి యోగం భంగం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఫలితం రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలంటే మధ్య దూరం ఎంత ఉండాలి అంటే 4 నుంచి 5 డిగ్రీల మధ్యలోనే ఉండాలి. ఉన్నట్టయితే 100% వీళ్ళకి మంచి ఏ భావాన్ని బట్టి ఆ భావానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు వీళ్ళు అనుభవిస్తారు. ఒకవేళ వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలు అయితే అంతగా శుభ ఫలితాలు శుభయోగాలు జాతకునికి ఇవ్వకపోవచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ అంత ప్రాధాన్యత ఎందుకయ్యా మరి అని అంటే, గురుగ్రహం వచ్చేసి జ్ఞానానికి, ధర్మానికి, సంతానానికి, వివాహము అంటే స్త్రీలకైతే
కళత్రకారకుడు బృహస్పతి అవుతున్నాడు కనుక స్త్రీలకు వివాహకారకుడు, వివాహం మంచి భర్త దొరుకుతాడు. ధనం, సంఘంలో గౌరవం, సంఘంలో మర్యాదలు పొందాలన్నా కూడా బృహస్పతే కారణం కనుక బృహస్పతి ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. అదే ప్రకారంగా చంద్రుడు కూడా మనస్సుకు కారకుడు, సుఖాన్ని ఇస్తాడు, కల్పనాశక్తినిస్తాడు, సంఘంలో గౌరవాన్ని పెంపొందిస్తాడు. చంద్రుడు నమ్మకస్తులుగా ఉంటారు. ఉన్నతమైన పదవి ప్రాప్తించడానికి కారకుడవుతున్నాడు. ధనవంతులుగా ఉంచుతాడు. ఈ యోగ జాతకులు చేసే ప్రతి పనిలో శ్రేష్టత, ప్రత్యేకత కనిపిస్తూ ఉండేటట్టుగా చేసేవాడు చంద్రుడు కనుక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నట్టయితే దీన్ని గజకేసరి యోగము అంటాం. భయపడే అవసరం లేదు. ఈ రెండు గ్రహాలు నేను చెప్పినట్టు 12-18 డిగ్రీల మధ్యలో కానీ 4-5 డిగ్రీలు కాకుండా దూరంలో ఉన్నా, లేదా వేరే లగ్నాలు, చెడు లగ్నాలు అని చెప్పాను కదా, ఆ లగ్నాల్లో జన్మించి ఆ లగ్నాల్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చేసుకోవాలి, దానికి పరిహారం కూడా ఉంటుంది కనుక ఆ పరిహార విషయం కూడా చెప్పుకుందాం. ఏమిటి అని అంటే, బృహస్పతి బలహీనంగా ఉన్నాడు అనుకుంటే పుష్యరాగాన్ని ధరించండి. చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అంటే ముత్యాన్ని ధరించండి, ముత్యాల మాలను ధరించండి. బృహస్పతి బలహీనంగా ఉంటే పసుపు రంగు వస్త్రాలు దానం చేసే ప్రయత్నం చేయండి, పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి. శనగలు సాధ్యమైనంత వరకు గురువారం నాడు దానం చేసే ప్రయత్నం చేయండి. అదే చంద్రుడు మనకి బలహీనంగా ఉన్నట్టయితే చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యం కానీ, తెల్ల వస్త్రాలు కానీ, తెల్ల పూలు కానీ, ఇటువంటి పాలు కానీ ఇటువంటివి దానం చేయడం కానీ, లేదా మనము ఆ పౌర్ణమి నాడు క్షీరాన్నాన్ని తయారు చేసి చంద్రుడికి నైవేద్యం చేసి దాన్ని భుజించినట్టయితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు పసుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ పూలమాలలు, ఒకటే రంగులో ఉన్నటువంటి పూలమాలలు కూడా స్వామికి సమర్పించినట్టయితే కూడా మనకు బృహస్పతి చంద్రుని యొక్క దోషాలు తగ్గి మనలో ఊర్జ అంటే మనకు ఆ యొక్క పాజిటివిటీ అనేది పెరిగి మనకు ఆ రెండు గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయండి. చేసి మీరందరూ బాగుంటే నేను కూడా ఆనందంగా ఉంటానని చెప్పి స్మరిస్తూ జై శ్రీకృష్ణ.